విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేయడంతో వైసీపీ అలర్ట్ అయింది. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోగా మిగిలిన వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఇప్పటికే తొలి విడతలో కొంతమంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించిన వైసీపీ మరొక 11 మంది వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి కార్పొరేటర్ వెళ్తున్నారు. ఈ రాత్రి 9 గంటలకు మూడో విడతలో మరికొంతమందిని తరలించనున్నారు నేతలు. విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేయడంతో వైసీపీ అలర్ట్ అయింది. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోగా మిగిలిన వారిని కాపాడుకునేందుకు గాను వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది వైసీపీ. విడతల వారీగా కార్పొరేటర్లను క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం ఎన్నో విడత కార్పొరేటర్లను తరలిస్తున్నారు? ఇంకా ఎంతమందిని తరలించాల్సి ఉంది? ఏం జరుగుతోంది అసలు కార్పొరేటర్ విషయంలో? 34 మందికి పైగా కార్పొరేటర్ల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండగా ఇప్పటి వరకు 2 విడతలుగా దాదాపు 22 మందిని ఇక్కడి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. రాత్రి 9 గంటలకు మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒక 4 మాత్రం సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తాను చెప్పే వరకు కూడా వాళ్ళందరినీ హోల్డ్ లో ఉండమని చెప్పినట్టు పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇక మొత్తం తన వర్గానికి సంబంధించిన 34 మందిని ఇక్కడ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ చేసి బెంగళూరు నుంచి ఊటీకి పంపించాలనేది, ఊటీలో క్యాంప్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్ణయించింది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసింది. వీరందరూ బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత అటు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఊటీకి బయలుదేరుతారు. అయితే క్యాంపు నిర్వహణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత గోప్యతను పాటిస్తోంది. కూటమి అవసరమైన 4 మాత్రమే సభ్యులు అవసరం అవుతున్నారు కూటమికి తను విశ్వాస పరీక్షలను గెలిపించుకోవడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవకాశం కూటమికి ఇవ్వకూడదన్న బలమైన ఆలోచనతో ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతటినీ కూడా ఏ నియోజకవర్గాల్లో ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పచెప్పారు. ఓవరాల్ గా మానిటరింగ్ బాధ్యత అంతా కూడా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేటర్ల తరలింపు అనేది రాత్రితో ముగియబోతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.